ఈ వీడియోలో మీరు రైట్ క్లిక్ ఆప్షన్స్ అంటే మౌస్ ఉంది కదా! ఆ మౌస్ క్లిక్, రైట్ క్లిక్ ఆప్షన్స్ అన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తాయి? ఆప్షన్స్ వస్తాయని మీ అందరికీ తెలుసు. ఈ ఆప్షన్స్ వచ్చేసి ప్లేస్‌ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే మీరు ఎక్కడ రైట్ క్లిక్ చేస్తే ఆ ప్రదేశాన్ని బట్టి మారుతా ఉంటాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇది డెస్క్‌టాప్ స్క్రీన్. ఇక్కడొచ్చేసి నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఏమొచ్చాయి మనకు? వ్యూ వచ్చింది. సార్ట్ బై, రిఫ్రెష్, పేస్ట్, పేస్ట్ షార్ట్‌కట్, అండు, రీనేమ్, ఓపెన్, గేట్ ఇవి వచ్చేసి వేరే సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఆప్షన్స్. ఎన్విడియా మన కంప్యూటర్‌లో గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా! దానికి సంబంధించిన ఆప్షన్స్. న్యూలో ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు దీంట్లో తెలుసు. డిస్‌ప్లే సెట్టింగ్స్ మరియు పర్సనలైజ్. మరి డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వచ్చాయి. ఒకవేళ ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకు వేరే ఆప్షన్స్ వచ్చాయి. గమనించారా? రీనేమ్ వచ్చింది, డిలీట్, క్రియేట్ షార్ట్‌కట్, కాపీ, కట్, సెండ్ టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఇదే రైట్ క్లిక్ మనం ఈ ఫైల్ మీద చేద్దాం. ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ వచ్చింది, ఎడిట్, న్యూ మరియు మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ ఆర్ సేమ్. అంతే కదా! ఇలా వచ్చేసి ఈ షార్ట్‌కట్ మీద రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇలా మీరు రైట్ క్లిక్ చేసి కావాల్సుంటే అబ్జర్వ్ చేయొచ్చు. ఏ సాఫ్ట్‌వేర్ మీద రైట్ క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ వస్తాయి. నేను ఇక్కడ రీసైకిల్ బిన్ మీద కూడా రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఆప్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? వ్యూ ఉంది. వ్యూ అంటే ఏంటి? వ్యూ అంటే చూడడం. అంటే మనకు ఎలా కనిపిస్తా ఉంది ఈ స్క్రీన్ అనేది, దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేది మనం ఇందులో మార్చుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఉంది కదా! వ్యూ మీద మౌస్ పాయింటర్ తీసుకొని రాగానే ఇక్కడ సబ్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1, 2, 3 ఇవి ఐకాన్స్‌కి సంబంధించి. ఇంకోటి ఇక్కడ ఒక లైన్ వచ్చిందంటే ఇక్కడ గ్రూప్ అనేది వచ్చింది. ఇది ఆటో అరేంజ్ ఐకాన్స్, అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్, ఇంకోటి షో డెస్క్‌టాప్ ఐకాన్. ఒకవేళ ఈ ఆప్షన్ గనుక అన్‌చెక్ చేస్తే డెస్క్‌టాప్ మీద ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా! ఇవేంటివి కూడా కనిపించవు. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. కావాల్సింటే అబ్జర్వ్ చేయండి. ఐకాన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు ఏదైనా సరే న్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసినా కూడా అది కూడా కనిపించదు. అవన్నీ కనిపించాలి అంటే వ్యూలోకి వెళ్ళి షో డెస్క్‌టాప్ ఐకాన్స్ అనే ఆప్షన్‌ని సెలెక్షన్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేయండి వ్యూలో. ఇంకోటి ఇవి ఐకాన్స్ కదా! లార్జ్, మీడియం మరియు స్మాల్ ఐకాన్స్. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మీడియం ఐకాన్స్. ఒకవేళ లార్జ్ సెలెక్షన్ చేసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తాయి ఐకాన్స్. స్క్రీన్ సైజ్ ఎక్కువగా ఇవే క్యాప్చర్ చేస్తాయి. మనకు ఇవి అందంగా కూడా కనిపించదనమాట. చిన్నగా చేస్తే అంటే స్మాల్ ఐకాన్స్ సెలెక్షన్ చేసుకుంటే ఐకాన్స్ అన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. చిన్నగా అయిపోవడం వల్ల మనకు కంటి చూపు కూడా తొందరగానే దెబ్బతింటది. ఎందుకంటే మనకు ఇంత చిన్నగా కనిపిస్తే మనము చాలా పెద్దగా ఐ చేసుకొని చూడాల్సొస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. మీడియం సెలెక్షన్ చేస్తున్నాను. ఐకాన్స్ అన్నీ మీడియం అయిపోయాయి. ఇప్పుడు రిఫ్రెష్. నో. రిఫ్రెష్ కంటే ముందు మనకేముంది? సార్ట్ బై ఉంది. సార్ట్ బై అంటే ఏంటి? సార్ట్ అంటే అరేంజ్ చేయడం అనమాట. మనం ఎలా అరేంజ్ చేయొచ్చు? నేమ్ వైస్, సైజ్, ఐటెమ్ టైప్ మరియు డేట్ మోడిఫైడ్. ఇందులో మనం ఏదైనా సరే, ఏదైతే రీసెంట్‌గా మనము ఫైల్ అనేది ఓపెన్ చేసింటామో అది టాప్‌లోకొస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డేట్, దాని తర్వాత నెక్స్ట్ డేది, దాని తర్వాత నెక్స్ట్ డేది ఇలా మారుతా ఉంటుందన్నమాట. అది వచ్చేసి అరేంజ్ చేయడం అంటే డేట్ మోడిఫైడ్. దీన్ని నేను సెలెక్షన్ చేశాను. ఇక్కడ మీరు గమనించారా? అవర్ ఫస్ట్ క్లాస్ ఇదే కదా మనం రీసెంట్‌గా ఫైల్ ఓపెన్ చేసింది. ఏ రోజు అనేది కూడా ఇక్కడ కనిపిస్తాను చూడండి. 7/18/2026 టైం కూడా 2:13 అయిందనమాట. ఈ వీడియో మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? టైం ఎప్పుడు 2026/7/18 అనమాట. ఇది దీనికంటే ముందే నేను ఒక వీడియో రికార్డ్ చేశాను. ఇది ఇంకోటొచ్చేసి హ్యాండ్ రైటింగ్ వీడియో. ఇది పీడీఎఫ్ ఇలా మనకు డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఇది డేట్ మోడిఫైడ్ అంటే. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. ఐటెమ్ టైప్ సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతాయంటే వర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక చోట, ఎక్సెల్ ఫైల్స్ అన్నీ ఒక చోట వస్తాయి. చూసారా వర్డ్ డాక్యుమెంట్ ఒకటే ఉంది. వీడియో ఇక్కడ 2 ఉన్నాయి. పక్క పక్కనే వచ్చాయి కదా! ఇలా షార్ట్ కట్స్ అన్నీ ఒక చోటుకి వచ్చాయి. ఇవి ఇలా గ్రూప్ అనేటివి అయితాయన్నమాట. ఎక్సెల్ ఫైల్స్, పీడీఎఫ్, రిమూవ్డ్ యాప్స్, ఫోల్డర్స్ అన్నీ ఇక్కడొచ్చాయి. రీసైకిల్ బిన్ ఇవన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి. అది సార్టింగ్ అంటే సైజ్ అంటే ఏదైతే ఫైల్ ఎక్కువ సైజ్ కలిగి ఉంటుందో అది ఇలా టాప్‌లోకి వస్తుంది. ఇది 1.16 జీబీ ఉంది. ఇది ఇది చూసారా మౌస్ ఇక్కడ ప్లేస్ చేయగానే ఇక్కడ సైజ్ అనేది కూడా చూపిస్తుంది. 505 ఎంబీ అనేది.
ఎంబీస్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. అప్పుడు మీకు తెలుస్తది ఏది పెద్దది, ఏది చిన్నది అనేది కూడా. ఇది నేమ్ వైస్ అంటే ఏమవుతాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత బీతో స్టార్ట్ అయ్యేది మళ్ళీ అది కూడా సెకండ్‌లో వస్తుంది. ఇక్కడ మీకు అవి గ్రూప్‌లో వస్తే మళ్ళీ మీకు డిఫరెంట్‌గా వస్తాయి. ఇక్కడ చూసారా? ఇది దిస్ పీసీ ఇది ఒకటే ఉంది. ఇది కూడా ఒకటే ఉంది. ఇది కూడా ఒకటే ఉంది. కానీ షార్ట్ కట్స్‌లో చూసినట్టయితే మీకు ఈ ఫస్ట్ వచ్చింది. ఏబీసీడీ, ఈ, ఎఫ్, జీ, జీ తర్వాత ఎం వచ్చింది. ఇక్కడ చూసారా? ఎంఎన్ ఇలా ఓ. ఇలా వచ్చేసి మీకు అవి గ్రూప్‌గా అయ్యి, ఆ గ్రూప్ అయిన తర్వాత దాంట్లో ఏమవుతున్నాయంటే ఇవి నేమ్ వైస్ వచ్చేసి అరేంజ్ అవుతున్నాయి. లేదంటే సార్ట్ అనేది అవుతున్నాయన్నమాట. ఇలా మీకు ప్రతి ఒక్క ఫైల్స్ కూడా అవి ఆ లెటర్‌తో మీకు ముందుగా వస్తున్నాయి. లాస్ట్ లెటర్ అయితే లాస్ట్‌కి వెళ్తున్నాయన్నమాట. ఇది వి అనేది మనకు లాస్ట్. జెడ్‌తో ఏవి లేవు కదా! ఇది సార్ట్‌లో ఉండే ఆప్షన్స్. మూడోది రిఫ్రెష్. ఎప్పుడైనా సరే మీరు కంప్యూటర్ ఎక్కువసేపు వాడారనుకోండి, ఒకవేళ హ్యాంగ్ అవుతా అంటే మీరేం చేయొచ్చు, డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇలా రిఫ్రెష్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకసారి మీ మెమరీ అనేది, మీ మెమరీ అంటే మీ మెమరీ కాదు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కొంచెం రిఫ్రెష్ అవుతది. దాని ద్వారా మీ కంప్యూటర్ కూడా కొంచెం ఫాస్ట్ అనేది అవుతుంది. పేస్ట్ ఇక్కడ డిజేబుల్‌లో ఉంది. పేస్ట్ షార్ట్‌కట్ కూడా డిజేబుల్‌లో ఉంది. పేస్ట్ మీరు ఎప్పుడైతే కాపీ చేస్తారో అప్పుడు మీరు పేస్ట్ చేయొచ్చు. అప్పుడు ఈ ఆప్షన్ కూడా మీకు ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ ఈ ఫైల్ నేను సెలెక్షన్ చేశాను. ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ సెలెక్షన్ చేస్తున్నాను. కాపీ అంటే డూప్లికేట్ చేయడం. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? పేస్ట్ అనేది ఎనేబుల్ అయింది. పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. పేస్ట్ చేశాను. చూసారా? ఇంట్రో క్లాస్ కాపీ అని వచ్చింది. అంటే ఇది డూప్లికేట్ అయింది. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. నేను ఇంకా మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయొచ్చు. చూసారా? కాపీ 2 వచ్చింది. ఇది 1, ఇది 2, ఇది ఒరిజినల్. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ షార్ట్‌కట్ చేస్తున్నాను. అంటే షార్ట్‌కట్ అనేది క్రియేట్ అయింది. ఇది ఒరిజినల్ ఫైల్. ఇది షార్ట్‌కట్ డెస్క్‌టాప్ మీద అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఇది మీ కంప్యూటర్ లోపల వేరే డ్రైవ్స్‌లో ఎక్కడో ఒక చోట ఉంటది. మూలన ఉంటది. అది మీరేం చేయొచ్చు, దాన్ని యాక్సెస్ చేయాలంటే మీ డెస్క్‌టాప్ మీదకి షార్ట్‌కట్ అనేది ఇలా పేస్ట్ చేయొచ్చు. ప్రతిసారి మీరు ఇలా కంప్యూటర్‌లోకి వెళ్ళి, ఈ డ్రైవ్‌లోకి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. డైరెక్ట్‌గా వాటికి కూడా మీరు ఇక్కడ షార్ట్‌కట్స్ అనేటివి ఇలా క్రియేట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేస్తున్నాను. రిఫ్రెష్ పేస్ట్ కూడా అయిపోయింది. ఇది అండూ కాపీ. మనం కాపీ చేసాం కదా! దాన్ని అండూ చేయొచ్చు. అండూ అంటే ఏంది? రీడూ అంటే ఏంది? నేను మళ్ళీ మీకు చెప్తాను. సో, అండూ గురించి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉంది ఇది కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అండూ అంటే ఏదైనా సరే ఒక లాస్ట్ యాక్షన్‌ని రివర్స్ చేయడం అండూ. ఇక్కడ న్యూలోకొస్తే న్యూలో ఏమున్నాయి? ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ క్రియేట్ చేయడం మీకు తెలుసు. ఇక్కడ వేరే ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైల్స్‌ని కూడా మీరు వర్డ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశారు. ఎక్సెల్‌ని కూడా మీరు క్రియేట్ చేసి చూసారు. టెక్స్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఈ ఫైల్స్ అన్నిటిని మీరు ఒకసారి క్రియేట్ చేసి చూడండి. ఏదైనా సరే మీకు రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. లేదంటే మెసేజ్ చేయండి. నేను మీ క్వెషన్‌కి రిప్లై ఇస్తాను. ఇంకోటి డిస్‌ప్లే సెట్టింగ్స్ మరియు పర్సనలైజ్ సెట్టింగ్స్. ఈ ఆప్షన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది.